బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఏఐసీసీ పెద్దలతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. సీఎంతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. దీంతో తెలంగాణలో ఎవరెవరికి ఏ పదవులు దక్కనున్నాయో అనే ఆసక్తి నెలకొంది. రేపు కూడా ఢిల్లీలోనే ఉండనున్న సీఎం రేవంత్ పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధిపై చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటు రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి పనులకు నిధులను కోరనున్నారు. అయితే ఇక నుంచి ఢిల్లీ పర్యటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ అధికారులు రేపు ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్తారు. ఈ నెల 19 వరకు సింగపూర్ పర్యటనలో తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యం ఒప్పందాలు చేసుకుంటారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, కాసేపట్లో ఏఐసీసీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలను కలవబోతా ఉన్నారు. ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ వీళ్ళందరినీ కూడా కలవబోతా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ చాలా రోజులుగా పెండింగ్ లో ఉంది. సంవత్సరం దాటిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ సంవత్సర కాలంగా కూడా చాలా వరకు కూడా ఒకసారి పార్లమెంట్ ఎన్నికలు, అదేవిధంగా రాష్ట్రంలో ఇతర కారణాల వల్ల చాలా సార్లు కూడా వాయిదా పడుతూ వస్తా ఉంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలనే నిశ్చయంతో ఉన్నట్టుగా కూడా పార్టీ అధిష్టానం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర నేతలు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఇతర మంత్రులు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఇప్పటికే ఈ రోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ ఏదైతే హెడ్ క్వార్టర్స్ కూడా ఓపెన్ అయింది, కొత్త భవనం కాబట్టి. సో దాని గురించి ఇప్పటికే అందరూ ఢిల్లీలో మకాం వేయడం జరిగింది. మరి కాసేపట్లోనే ఏఐసీసీ పెద్దలతో భేటీలో ప్రముఖంగా మంత్రివర్గ విస్తరణపై చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. మంత్రివర్గ విస్తరణతో పాటు ఇప్పటికే పిసిసి కార్యవర్గం కూడా ఇంకా పెండింగ్ లో ఉంది. పిసిసి పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ఇంకా కూడా నియమించలేదు కాబట్టి పిసిసి కార్యవర్గ నియామకంపై దానికి కూర్పు ఏ విధంగా ఉండాలన్న దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి తోడు ఇంకా కూడా నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో, కార్పొరేషన్ పదవులు, కొన్ని కార్పొరేషన్లకు ఇంకా కూడా ఇప్పటికీ కూడా చైర్మన్లను నియమించలేదు. ఆ చైర్మన్లు కూడా నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. దానికి సంబంధించి ఈ రోజు అధిష్టాన పెద్దలు ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఎవరెవరికి మంత్రివర్గంలో చోటు లభిస్తుందో, అదేవిధంగా నామినేటెడ్ పదవులు ఎవరికి వరిస్తాయని చెప్పి పార్టీలో ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతా ఉంది. దీనికి సంబంధించి వారు లాబింగ్ అయితే ఇప్పటికే మొదలు పెట్టారు. లాబింగ్ అయితే చేస్తా ఉన్నారు. ఏఐసీసీ పెద్దలతో కొంతమంది రాహుల్ గాంధీతో, కొంతమంది సోనియా గాంధీతో, కొంతమంది ఇటు మల్లికార్జున ఖర్గేతో లాబింగ్ అయితే చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో వీటన్నిటికీ ఈ రోజు ఒక ఆమోద ముద్ర పడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే సీఎం ఢిల్లీ నుంచి మళ్ళీ విదేశీ పర్యటన కూడా ఉంది కాబట్టి ఇప్పటికే సంక్రాంతి పండుగ తర్వాత ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని చెప్పి పార్టీ నేతలు ఇప్పటికే చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ఈ రోజు ఖచ్చితంగా ఈ యొక్క ఏఐసీసీ పెద్దలను కలిసి ఒక మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు వీటన్నిటికీ కూడా పదవుల పనిచేయడంపై ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ఇతర అపాయింట్మెంట్లు అంటే ఏఐసీసీ పెద్దలను కలిసిన తర్వాత ఇతర అపాయింట్మెంట్ ఏవి కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డికి లేవు అని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. కొంతమంది కేంద్ర మంత్రులను కలవాలని ఉన్నా కూడా ఈ రోజు సమయభావం వల్ల ముఖ్యంగా ఏఐసీసీ పెద్దలతో మీటింగ్ అయ్యేసరికి లేట్ అయ్యే అవకాశం ఉన్నందున రేపు వీలైతే కొంతమంది కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు ఏఐసీసీ పెద్దలను కలిసి పార్టీ కార్యక్రమాలు, పార్టీ బలోపేతం, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, మంత్రివర్గ విస్తరణ తదితర అన్నింటిపై కూడా ఈ రోజు కాంగ్రెస్ పెద్దలతో సమాలోచన చేసి ఒక చర్చలు జరిపే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.